సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు. జూబ్లీ హిల్స్ లో గెలిచి తమ సత్తా ఏంటో చూపిస్తామంటున్నారు కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్. 100 కోట్లకు పైగా అభివృద్ధి కార్యక్రమాలు జూబ్లీ హిల్స్ లో జరుగుతున్నాయని, కాంగ్రెస్ ను గెలిపిస్తే మరింత అభివృద్ధి చేస్తామని హామీ ఇస్తున్నాను అంటున్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ తో పాటు ఎర్రగడ్డ డివిజన్ లో ప్రచారం నిర్వహించిన పలువురు ఎమ్మెల్యేలు జూబ్లీ హిల్స్ లో కాంగ్రెస్ తే గెలుపని ధీమాను వ్యక్తం చేస్తున్నారు. ప్రచారంలో పాల్గొన్న ఎమ్మెల్యేతో మా ప్రతినిధి రాకేష్ ఫేస్ టు ఫేస్. ఎర్రగడ్డలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ప్రచారం చేస్తున్నారు. నవీన్ యాదవ్ తోడుగా కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ తో పాటు మంత్రులు, మహబూబ్నగర్ సంబంధించిన పలువురు ఎమ్మెల్యేలు కూడా ఈ ప్రచారంలో పాల్గొన్నారు. సార్ చెప్పండి, ప్రచారం ఎట్లా జరుగుతుంది? బ్రహ్మాండంగా సాగుతుంది. మీరు అందరు చూసిరు కదా, పూలతోటి స్వాగతం పలుకుతారు జనాలందరూ. ఎక్కడ చూసినా కాంగ్రెస్ క్యాండిడేట్ ని గెలిపియాలని ప్రజలందరూ డిసైడెడ్ గా ఉన్నారు. ఈ మొత్తం ఓవరాల్ గా మీకు కలిసి వచ్చే అంశాలు ఏంటి? కలిసి వచ్చే అంశాలు, గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో పని కాలే అని చెప్పడము, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో డెవలప్మెంట్ అవుతుందని ప్రజలకు నమ్మకం, విశ్వాసం. అదే కాకుండా క్యాండిడేట్ కూడా గత 20 సంవత్సరాల నుంచి పబ్లిక్ మధ్యలో ఉన్నాడు కాబట్టి, 2 సార్లు ఓడిపోయినా కూడా ప్రజలనే తోటే ఉన్నాడు కాబట్టి, ప్రజలు మా ఓడు మేము గెలిపించుకోవాలని ఒక ఆలోచనతో ఉన్నారు కాబట్టి, ఇటు క్యాండిడేట్ ప్లస్సే అటు పార్టీ కూడా ప్లస్సే కాబట్టి ఎటు చూసినా కూడా ఇది ఇక్కడ వారికి అవకాశం సేవ చేయడానికి ఖాయం. టార్గెట్ ఇచ్చారా సీఎం? సీఎం గారు ఒకటే టార్గెట్, ప్రజల వద్దకు వెళ్ళాలి, వారిని కలవాలని చెప్పడం జరిగింది. ప్రజలు కూడా గత ప్రభుత్వం చూశారు, ఇప్పుడు ప్రభుత్వం చూశారు. వారు కూడా మనం వివరించుకున్న దాని మీద వారే చెప్తున్నారు, ఆ రోజు పోలిస్తే ఇది చాలా బెటరు, వీరికి అవకాశం ఇస్తామని చెప్పడం. అజారుద్దీన్ మంత్రి పదవి ఏమైనా చర్చ జరుగుతుంది, అదేమైనా మీకు కలిసి వస్తుందా జూబ్లీహిల్స్ లో? ఎప్పటి నుంచో మేము మైనార్టీలకు మంత్రి పదవి ఇవ్వాలనుకున్న విషయం మీకు అందరికీ కూడా తెలుసు, ప్రజలకు కూడా తెలుసు. చాలా మంది ఏదో ఎన్నికల కోసం మేము చేస్తున్నామని చెప్పి కాదు, ఎన్నో రోజుల నుంచి వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు అదనంగా మంత్రి పదవి ఇస్తా ఉన్నందుకు అందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తా ఉన్నారు. ఇక్కడ ముఖ్యంగా నవీన్ యాదవ్ గెలుపు ఆల్రెడీ డిసైడ్ అయిపోయింది. ఓన్లీ మేమందరం కూడా మెజార్టీ కోసం ప్రయత్నం చేస్తా ఉన్నాం. టీఆర్ఎస్ వాళ్ళు, కేటీఆర్ లాంటి వ్యక్తులు పగటి కళలు అంటా ఉన్నారు, ఏదో జూబ్లీహిల్స్ లో టీఆర్ఎస్ గెలిస్తే పెద్ద మార్పులు వస్తాయని చెప్పేసి. గతంలో కూడా నువ్వు మాట్లాడిన అదే విషయాలు. నువ్వు ఒక డమ్మీ క్యాండిడేట్ లాగా ఏది పడితే అది మాట్లాడుతూ ఉన్నావు. ప్రజలు నేను నమ్మే పరిస్థితుల్లో లేరు. ఎంపీ ఎలక్షన్లలో మీకు డిపాజిట్ రాలేదు చాలా దగ్గర, ఇక్కడ కూడా మీ పరిస్థితి అదే విధంగా ఉంది. ఇక్కడ చూస్తూ ఉంటే మేము లాస్ట్ 3 డేస్ నుంచి ఇక్కడ క్యాన్వాసింగ్ చేస్తున్నాము, మేమే ఆశ్చర్యపోతా ఉన్నాం. ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి నవీన్ యాదవ్ కోటేసి కాంగ్రెస్ పార్టీకి గెలిపిస్తామని చెప్పేసి చెప్తా ఉన్నారు. అందుకే నేను చాలా గంటాపదంగా చెప్తా ఉన్నా, కాంగ్రెస్ పార్టీని గెలవబోతా ఉంది భారీ మెజార్టీ. మొత్తానికి ఎమ్మెల్యేలు, ముఖ్యంగా హైదరాబాద్, సికింద్రాబాద్ సంబంధించిన ముఖ్యమైన ఎమ్మెల్యేలు, మహబూబ్నగర్ సంబంధించిన ఎమ్మెల్యేలందరూ కూడా ఇక్కడ పార్టిసిపేట్ చేస్తా ఉన్నారు. నవీన్ యాదవ్ గెలుపు కోసం జిల్లాల నుంచి ఎమ్మెల్యేలు వస్తున్నారు, అలాగే మంత్రులకు ఇక్కడ ఇన్ఛార్జ్ ఇస్తారు. పూర్తి స్థాయిలో గెలుపు కోసం కృషి చేస్తున్నాము. ఇక్కడ గెలుపు ఖరారైపోయింది, మెజారిటీని మాత్రమే మిగిలి ఉంది. ఆ మెజారిటీ, భారీ మెజారిటీ కోసం ప్రయత్నం చేస్తున్నామంటూ కూడా చెప్తున్నారు. కెమెరా పర్సన్ వినోద్తో రాక్షేడి, సాక్షి న్యూస్, హైదరాబాద్. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.